నమస్తే అంకుల్, మీ పేరు? రమేష్ బాబు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈసారి. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్. ఎందుకు ఈటెల గారు అనుకుంటున్నారు? అంటే సెంట్రల్లో నా ఐడియా ప్రకారం బీజేపీ ఉంటేనే ఇండియా డెవలప్ అవుతుంది. ఇంకా స్టేట్ అంటే ఇక అంత ఏ పార్టీ అయినా పర్వాలేదు. ఇక్కడ ఈటెల గారు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందన్న నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా. ఎందుకంటే ఏ డిసిషన్ తీసుకోవాలన్నా పార్లమెంట్లో తీసుకోవాలి కాబట్టి పార్లమెంట్లో మెజారిటీ రావాలనేసి ఈటెలకి వేయాలని నా అభిప్రాయం. ఇప్పుడు ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే సెంట్రల్ నుంచి నిధులు తీసుకొని వచ్చే సత్తా ఆయనకుందా? అంటే ఊకమ్మడిగా ఏదన్నా బిల్లు పాస్ చేయాలంటే మెజారిటీ ఉండాలి కదా, కాబట్టి సపోర్ట్ ఉంటుంది. కేంద్ర మంత్రికి వచ్చే అవకాశం ఉంది ఈటెల గారు గెలిస్తే? కేంద్ర మంత్రి ఇంకా ఏంటంటే ఫైనల్ డిసిషన్ మోదీ గారి పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళ డిసిషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తారా? ఖచ్చితంగా, ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి డెవలప్ అవుతుంది. ఈటెల గారికి ఏమైనా సానుభూతి ఓట్లు పడే అవకాశం కనిపిస్తుందా ఇప్పుడు? బీజేపీ హవా బాగా నడుస్తుంది కాబట్టి ఈటలకు పడతాయి. ఆయన నాన్ లోకల్ అంటున్నారు, మరి మీ ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తారు ఆయనని, మల్కాజ్గిరి ప్రజలు? ఖచ్చితంగా, ఎందుకంటే మైండ్లో బీజేపీ అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, ఆయన్నే గెలిపిస్తారని నా అనుకుంటున్నా. సెంట్రల్నే గెలిపిస్తేనే మనకు సెంట్రల్లో కొద్దిగా పవర్ ఉంటుంది. మరి సెంట్రల్లో కూడా ఈసారి మోదీ గారు వచ్చే అవకాశం ఉంది? 100%. ప్రతి ఛానల్ అదే చెప్తుంది. ప్రతి ఛానల్, ప్రతి మనిషి సెంట్రల్లో బీజేపీ తప్ప వేరే పార్టీ వస్తే ఇండియానే ఇది మర్చిపోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.